జీవితంలో ప్రతి నిమిషం విలువైనది. ప్రతి మనిషి జీవితాన్ని ఎంతో అందంగా, ఆనందంగా మలుచుకోవాలి అనేది అతని చేతుల్లోనే ఉన్నది. కాలం పెట్టే అన్ని రకాల పరీక్షలను ఎదుర్కొంటూ చెక్కుచెదరని ధైర్యంతో, ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలి. నా జీవితంలో ప్రతి నిమిషాన్ని ఇదే చివరి నిమిషం అనుకుంటూ ఆస్వాదిస్తున్నాను అంటారు బ్రెస్ట్ క్యాన్సర్ నుండి బయటపడిన సినీ యాక్టర్ హంసానందిని. వరుస కీమోథెరపీలు, మారిన రూపం, భరించలేని నొప్పిని ఆత్మస్థైర్యంతో ఎదిరించి క్యాన్సర్ నుండి బయటపడి నాకిష్టమైన యాక్టింగ్ మళ్ళీ ప్రారంభించాను అన్నారు మనీషా కొయిరాలా. అమాయకంగా 6 ఏళ్ల కూతురు అడిగింది క్యాన్సర్తో బాధపడుతున్న నాన్నని. నాన్నా, నువ్వు చనిపోతావా? నువ్వు నా పెళ్ళికుండవా? నువ్వు నా పెళ్లిలో డ్యాన్స్ చేయవా అని. ఉంటానమ్మా, డ్యాన్స్ కూడా చేస్తాను అని కూతురికి మాటిచ్చాడు ఆ తండ్రి. భయంకరమైన బాధను భరిస్తూ ఏకంగా 20 ఆపరేషన్లు చేయించుకున్నాడు. 100 రోజులే బతుకుతావన్న వైద్యులకి 28 ఏళ్ళు కళ్ల ముందు కనిపిస్తూ కూతురికిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఆ తండ్రి. ఆయనే అర్జున్ సేన్, ఒక పెద్ద వ్యాపార సంస్థకి CEO. వృత్తి జీవితంలో సక్సెస్ సాధిస్తూనే నేను క్యాన్సర్పై కూడా విజయం సాధించానని సగర్వంగా చెబుతున్నారు. క్యాన్సర్ కాదు మనకు మరణాన్నిచ్చేది, భయం. కరోనా సమయంలో చాలామంది జబ్బు తీవ్రత తక్కువగా ఉన్న భయంతోనే చనిపోయారు అనేది పచ్చి నిజం. భయాన్ని పోగొట్టాలంటే ధైర్యాన్ని తోడు తెచ్చుకోవాలి. ధైర్యం అనే ఆయుధంతో భయాన్ని భూస్థాపితం చేసి ఆశావహ దృక్పథంతో అవరోధాలను అధిగమించి అనుకున్నది సాధించి ఉన్నత శిఖరాలను చేరిన వాళ్లే చరిత్రలో మిగిలిపోతారు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మరికొందరికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.